విదురుడు ఏం చెప్పాడు అంటే, సందర్భం లేకుండా మాట్లాడేవాడు మూర్ఖుడు అన్నారు ఆయన. చాలా అర్థం ఉంది ఇందులో. మీరు ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒక రైల్లో కానీ బస్సులో కానీ ఏదైనా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా రైల్లో అయితే మీకు బాగా అర్థమవుతుంది. మనం కూర్చునే చోటే చుట్టూ చాలా మంది ఉంటారు. ఆ ట్రైన్లో 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. వాళ్ళు ఏమో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో కొన్ని తేడాలు ఉంటే ఉండొచ్చు, మనకు సంబంధం లేకపోవచ్చు. కానీ మీకు అది కొంచెం తేడా అనిపించి గమ్ముని వారి మాటల్లో మీరు ఎంటర్ అవుతారు. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, నాకెందుకు అన్నట్టుగా మీరు ఉండరు. లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మన పని మనం చేసుకుందాం, ఏదో పుస్తకం చదువుకుందాం, లేకపోతే మనం తెలిసినది ఏదో ఒకటి రాసుకుంటూ ఉందాం అని మీ పని మీరు చేసుకోరు. మీ బుర్ర దాంట్లో పెడతారు. పెట్టడమే కాదు, మాటల్లో కూడా దూరిపోతారు. అది మనకి సంబంధం లేని సందర్భం. అలా దూరడం మూర్ఖుని యొక్క లక్షణం. గుర్తుపెట్టుకోండి. ఇంకా అక్కడి నుంచి ఏదేదో సోది, నీకు తెలిసిన విషయాలన్నీ ఏదో చెప్పినట్టు, నీకే తెలుసున్నట్టు ఇలా ఎన్నెన్నో మాట్లాడతారు. కానీ మీరు ఈ ధ్యానం గురించి వాళ్ళకి తెలియపరచాలనుకున్నప్పుడు టాంప్లెట్ ఇవ్వచ్చు, ధ్యానం గురించి చెప్పచ్చు. ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఆసక్తి చూపిస్తే మీరు చెప్పండి. ఆసక్తి లేకపోతే వాళ్ళని పట్టించుకోకండి. అదే లోకంగా వాళ్ళని షంటడం అన్నది మళ్ళా మీ మూర్ఖత్వం అవుతుంది. అలాగే ఎన్నో సందర్భాల్లో సందర్భం లేకుండా మాట్లాడతాం. ఓ ఫంక్షన్కి వెళ్తాం, కొత్త వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటాం, మనకు సంబంధం లేదు. ఓ పార్టీకి వెళ్ళొచ్చు, పెళ్లికి వెళ్ళొచ్చు. అది అలాగే వాళ్ళు ఒక టాపిక్ మాట్లాడితే మనం ఇంకో టాపిక్ మాట్లాడతాం, అది కూడా సందర్భం లేదే. ఇది ఈ సందర్భం లేకుండా మాట్లాడడం అన్నది కూడా మూర్ఖత్వ లక్షణం. గుర్తుపెట్టుకోండి, మనం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, డిగ్నిఫైడ్ గా ఉండాలి. అప్పుడు మీరు వివేకవంతులు. ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా అసలు మనకి ఎందుకు అయ్యి మన చెవులు వేసుకోవడం, వాటికి మళ్ళీ రియాక్ట్ అవ్వడం. అది కొంతమంది పాలిటిక్స్ గురించి మాట్లాడారు ఎక్కువగా ఈ ట్రైన్స్ లోనే, వాటిలో కూడా. ఇంకో కొంతమంది పర్సనల్ విషయాలు మాట్లాడతారు. లేదు, ఒక్కొక్కసారి మనకి సత్యసాయిబాబా భక్తులని, లేకపోతే ఇలా షిరిడి బాబా భక్తులని, వెంకటేశ్వర స్వామి భక్తులని ఇలా తవ్వుతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఆ దైవానికి సంబంధించే ఉంటాయి. ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా సరే మీరు అనవసరంగా అందులో మీరు ఏలెట్టకూడదు. చెక్క ఓ పుస్తకం తెచ్చుకోండి, లేకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకుని ఏదో ఒక స్పీచ్, పత్రికారిదో, నాదో, అమ్మదో, ఒక మంచి టాపిక్ వింటూ ఉండండి.